ధైర్యంతో ఉంటే ఏమి కాబోతున్నా ఫుడ్ ఏమన్నా తినిన వల్లనా ఏం ప్రాబ్లము? ఎక్కడ? కేఎఫ్సి చికెన్ తిన్నావా? సో దానివల్ల పెయిన్ వచ్చింది, వేరే ఏం లేదు. సరే చూస్తా. తడిచినావా? వర్షంలో తడిచినావా? అంటే వేరే ఏమన్నా ప్రాబ్లం వల్ల? యాక్చువల్లీ వీళ్ళకి ఊపిరి తీసుకునేదానికి ఇబ్బంది, ఆస్మా లాగా అనుకోవచ్చు, ఒక రకంగా కట్టమవుతుంది. ఇంటికి పోయినా కూడా హాట్ వాటర్ తాగి జాగ్రత్తగా ఉండా. ఈ విక్స్ ఇన్హేలర్ వాడు కొన్ని రోజులు. తడిచినావా? వర్షంలో తడిచినావా? అంటే వేరే ఏమన్నా ప్రాబ్లం వల్ల? యాక్చువల్లీ వీళ్ళకి ఊపిరి తీసుకునేదానికి ఇబ్బంది, ఆస్మా లాగా అనుకోవచ్చు, ఒక రకంగా కట్టమవుతుంది. ఇంటికి పోయినా కూడా హాట్ వాటర్ తాగి జాగ్రత్తగా ఉండా. ఈ విక్స్ ఇన్హేలర్ వాడు కొన్ని రోజులు. తడిచినావా? వర్షంలో తడిచినావా? అంటే వేరే ఏమన్నా ప్రాబ్లం వల్ల? యాక్చువల్లీ వీళ్ళకి ఊపిరి తీసుకునేదానికి ఇబ్బంది, ఆస్మా లాగా అనుకోవచ్చు, ఒక రకంగా కట్టమవుతుంది. ఇంటికి పోయినా కూడా హాట్ వాటర్ తాగి జాగ్రత్తగా ఉండా. ఈ విక్స్ ఇన్హేలర్ వాడు కొన్ని రోజులు. ఏం బాగాలేదు అంటున్నాడు. అవునా? చెక్ చేసినారా? స్కానింగ్ లేదన్నా ఇక్కడ? సిటీ స్కాన్ ఉంది, ఎంఆర్ఐ ఉంది. మీ స్లిప్ ఎక్కడమ్మా? ఎవరున్నారు? లేదని చెప్తున్నారు కదండి. ఇదే కూడా వచ్చింది. వినండి సార్, ఫస్ట్ జస్ట్ ప్లీజ్ లిసన్. ఫస్ట్ వీ అండర్స్టాండ్ వాట్, బికాస్ వీ హ్యావ్ సిటీ స్కాన్ అండ్ ఎంఆర్ఐ. ఎక్కడ ఉంది మీ కూతురు? సైడ్కి రండి. మీ డాటర్ పిల్లలు దొడ్డిపల్లి. ఎన్ని రోజులైంది ఇక్కడ జాయిన్ అయ్యి? క్యాన్సర్ అదంతా లేదండి. క్యాన్సర్ ఏమన్నా చెప్పారు? ఉందని లేదన్నా? లేదా? వీళ్ళ కూతురు పేరు ఉషా. వీళ్ళ మనల్ని డ్రైవర్ని వాళ్ళంతా బయట ఉండమని. మీరంతా బయట ఉండరా? ఎందుకు అందరూ హడావిడి? బయట ఉండండి కొందరు. రామా ఇక్కడ మీ కూతురు ఆయమే? ఓకే. ఇప్పుడు వీళ్ళకి స్కాన్ చేయడానికి బయట చేయాలన్నారా? ఎక్కడ చేయాలన్నారు? అపోలోలో చేయాలన్నారు. ఇక్కడ లేదన్నారా? तिरुपति भेज रहे सर। अभी तिरुपति जाना क्या बोल रहे हैं सर? ఏం ఇష్యూ వీళ్ళని తిరుపతి బొమ్మనకే? వీళ్ళది ఏం ఇష్యూ? తిరుపతి వెళ్ళమంటున్నారంట. ఏం
उधर दिखाओ भैया कौन सा वाला डिपार्टमेंट कौन सा नंबर पे जो है రాస్తున్నారు इधर गए ఎక్కడికి వెళ్ళాలని ఓకే बोरिसा कैसे भैया नहीं इधर ही तुम्हारा को कुछ क्या प्रॉब्लम है वो सेक्शन इधर ही नहीं है बोल रहे तिरुपति सिम्स लो स्विम्स को रेफर करते उधर ही जाओ उधर भी गवर्नमेंट हॉस्पिटल है हाँ तिरुपति में हाँ मेरा का किडनी प्रॉब्लम है इसीलिए రైట్ 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 ఏం సమస్య వచ్చిండారా ये लास्ट జనరల్ చెకప్ రైట్ ఓపెన్ పల్లి ఓకే నమస్తే నమస్తే అమ్మా ఏమ్మా ఏం సమస్య వస్తుంది తల్లి మోకాళ్ళ నొప్పులు రక్తం తగ్గిపోతాం సార్ ఆ. ఏమని అర్థం కాలేదు ఏం సార్ ఏం ఇష్యూ ఏమికి ఎందువల్ల బ్లడ్ తగ్గి ఏమియా ఉంది సార్ ఆమెకి మెడరేషియా కూడా ఉంది సో దానివల్ల బ్లీడింగ్ ఎక్కువ అవుతున్నట్టు అవునా ఆ. మరి ఫస్ట్ టైమా ఇంతకు ముందు కూడా వచ్చి చెక్ చేస్తున్నారు చేసుకున్నాను సార్ 5 పాయింట్లు ఉండదు గంగా సార్ బ్లడ్ ఇంప్రూవ్ కావాలా వీళ్ళకి ఇప్పుడు అవును సార్. ఓకే దానికి ఏమేం చేయమన్నారు మెడిసినే కాకుండా ఫ్రూట్స్ లో ఏవి కంట్రోలింగ్ అయి పెరుగుతుందో అవి కూడా ఏం లేదు సార్ నాకు బ్లడ్ ఏం లేదు సార్. అదేనమ్మా దానికే ఊరు లేదు బ్లడ్ నాకు ఎవరు లేదు సార్ ఇక్కడ అడ్మిట్ అయ్యేదానికి అడ్మిట్ కాదు తల్లి నీకు బ్లడ్ ఇంప్రూవ్ కావాలి అంటే మెడిసిన్ తో పాటు కొన్ని ఫ్రూట్స్ చెప్తారు అవి తింటే మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చేటప్పటికి ఇంప్రూవ్ అయిందా లేదా అని క్రాస్ చేస్తారు అర్థమైనా ఊరికే బ్లడ్ లేదు కదా అని హాస్పిటల్లో జాయిన్ అయితే వేస్ట్ నువ్వు ఏం ఫ్రూట్స్ తింటే నీకు బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది అనేది అడగండి టాబ్లెట్స్ తీసుకొని ఒకసారి చెక్ చేసుకొని గ్యాప్ ఇచ్చి మళ్ళీ రండి నీకేమ్మా హార్ట్ ప్రాబ్లమా ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లమ్ ట్రీట్మెంట్ మీద ఉన్నారు ఇప్పుడు కరెంట్లీ ఆమె గడుపులో మంట అండ్ వామిటింగ్స్ తో వచ్చారు గ్యాస్ట్రైటిస్ ఉంది ఏం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం సరిగ్గా టైం తింటలేదా తినేదానికి కాలేదు అంటే ఫస్ట్ నుండి ప్రాబ్లం ఉందా హై ఆల్రెడీ నోన్ కేస్ ఆఫ్ కార్డియాక్ ఇష్యూ ఓకే ఓకే సో ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చినావా వస్తానే ఉంటాను ఒక నెలకు 2 సార్లు వస్తాను మరి ఏం ఈ ప్రాబ్లం సాల్వ్ చేయలేమా ఏంకే అది సిఆర్ అయితే సార్ క్రానిక్ ప్రాబ్లమ్ అది అంత ఈజీగా ట్రీట్ అయ్యేది కాదు మరి వాళ్ళకి మనం వేరే ఏం గైడ్ చేయగలుగుతాం అడ్వైస్ ఆల్రెడీ సిమ్స్ లో చూపించుకుంటున్నారు దాని గురించి కూడా కొన్ని డాక్టర్ గురించి సో సిమ్స్ కూడా పోయి వచ్చి ఇక్కడ ఇది చేస్తున్నారా ఇక్కడ ఫాలో అప్ చేస్తాం ఏం పని చేస్తావు కూలి పని అదేనమాట డస్ట్ ఎక్కువ పోయి ఇంకా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అయిందా ఎందువల్ల వచ్చిందా ఇదే ఉంటుంది సార్ ఇప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అయితే అదే ఎవ్రీ మంత్ వీక్ వచ్చి మెడిసిన్స్ కలెక్ట్ చేసుకున్నాం స్కాన్ కి వీళ్ళు సార్ అన్ని మన దగ్గర చేస్తున్నాం సార్ మన దగ్గర చేసాం ఇవన్నీ ఇన్వెస్టిగేషన్స్ అన్ని చేశారు తర్వాత స్కాన్ కి బయటికి వెళ్ళాలి ఇక్కడ లేదు సార్ 2D ఒకటి మన దగ్గర లేదు అదొకటి అది మిగతా స్కాన్ చేశారా అవన్నీ చేసాం సార్ మన దగ్గర బేసిక్ ఈసీజీ స్కాన్ కూడా మన దగ్గర చేసాం ఈసీజీ చేసి రిపోర్ట్ ఇన్వెస్టిగేషన్స్ అన్ని మన పైన ల్యాబ్ లో ఉంటాయి మేడం రిపోర్ట్స్ ఆ రిపోర్ట్స్ తీసుకొని మనకి ఎందుకు రావాలి ఇన్వెస్టిగేషన్ అన్ని అయిపోయాయి బట్ రిపోర్ట్స్ వాళ్ళు కలెక్ట్ డాక్టర్ స్ట్రిక్ట్లీ నేనేం చెప్తానంటే పాస్ట్ ఈస్ పాస్ట్ పాత గవర్నమెంట్ లో హాస్పిటల్ ఏ విధంగా రన్ చేశారో నాకు అది అనవసరం ఏదైతే నియోజకవర్గమే కాదు ఎనీ ప్రాబ్లమ్స్ తో వచ్చినప్పుడు ప్లీజ్ బి ఇమీడియట్ అటెండ్ అయ్యి వాళ్ళని యూ షుడ్ నాట్ ఫోర్స్ టు బి గో దేర్ అని ఎక్కువ కంప్లైంట్ చేయమంటే మేము ఇక్కడికి ఏది వచ్చినా కూడా దేర్ రెఫరెన్స్ పోతా ఉంది అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి అని మాక్సిమం మీరు ఇక్కడ చేస్తారనే మనము పీపీఏ మోడల్లో మీకు అపోలో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసింది బట్ నాకు నియోజకవర్గం మొత్తం కంప్లైంట్ అబౌట్ హాస్పిటలే ఉంది అంటే ఇట్ షుడ్ నాట్ అగైన్ రిపీట్ ఇప్పుడు నేను ఏం చెప్తానంటే ఈరోజు విజిట్ కూడా టు హ్యావ్ ఎ మీట్ విత్ ఆల్ డాక్టర్స్ అండ్ టు సే దట్ నాట్ టు వైలేట్ దమ్ ఈడికి పోండి ఆడికి పోండి ఇవి లేదు అవి లేదు అని మళ్ళీ నా దగ్గరికి వచ్చి ఆ కంప్లైంట్ వస్తే నేను పదే ఐ షుడ్ నాట్ రెఫర్ అది మీరు కూడా కొంచెం యూ టేక్ కేర్ చెప్పండి తమిళనాడు సార్ నాకు ఆ పక్క పోయేదానికి ఎవరు లేవు నాకు ఎవరు లేవు ఈ పక్క నాకు తమిళ మాట్లాడిన రాదు అందుకని సించులకు పోతాను అది ఎక్కువ డబ్బులు అవుతుంది అది ఏదైనా చూస్తారా సార్ చూస్తానమ్మా నేను మళ్ళీ మన ఆఫీస్ ఉంటుంది ఎవరినైనా అడిగితే చెప్తారు అక్కడికి వచ్చి మీ ప్రాబ్లం ఏముందని అంటే నేను లెటర్ ఇస్తాను సిమ్స్కి కావాలంటే సరేనా రైట్ నీకు కూడా వాళ్ళు చెప్తారమ్మా ఇప్పుడు
జగన్మోహన్ ఎమ్మెల్యే గారు ఆఫీస్ అంటే ఎవరైనా చెప్తారు. ఆడికి వచ్చి ప్రాబ్లం చెప్తే నేను లెటర్ ఇస్తాను, సిమ్స్కి పోతాను. అబ్బాయి మీ దగ్గర డీటెయిల్స్ తీసుకుంటాడు. రైట్, చూస్తారు. సరే రైట్, చూస్తారు. సూపర్ స్పెషాలిటీ డాక్టర్ నందీష్ అని. ఓకే ఓకే. సో ఆ కేసెస్ ఎక్కువ వస్తున్నాయా? ఏది కేసు వచ్చినా కూడా చిత్తూరు నియోజకవర్గంలో మనకి హాస్పిటల్ పైన కంప్లైంట్స్ ఎక్కువ వచ్చాయి. మీరు అవి రాకుండా మన అపోలో సంస్థకు కూడా బ్యాడ్ నేమ్ రానికుండా చూసుకునే బాధ్యత మీ పైన ఉంటుంది. ఎందుకంటే నన్ను ప్రతి ఒక్కరు వచ్చి అడిగి ఉండేది మేజర్గా ఏమంటే హాస్పిటల్ ఇష్యూస్ ఎక్కువ రెఫరెన్స్ పోతా ఉంది అని. లేదు, డెఫినెట్లీ నేను ఐఎమ్ జస్ట్ ఫస్ట్ టైం కాబట్టి వాళ్ళకి చెప్తున్నా. చూసుకొని పోండి, ఏదైనా సమస్య ఉంటే మళ్ళీ మన వాళ్ళకి చెప్పండి. రైట్ రైట్. అవును, ఫస్ట్ టైమా ఏడి వచ్చేది? ఫస్ట్ టైమా? ఏం సమస్య? చూసుకొని పోండి. ఎక్కడ మీది? ఏడాక ఫ్యాక్టరీలో పనిచేస్తా. ఓకే, చెక్ చేశారా? ఓకే, చూసి డ్రెస్సింగ్ చేస్తాం. ఎవరికేమి ఇబ్బంది లేదు కదా? ఇంకా పైన నాకు ఎవరు ఇక్కడికి వస్తే మాకు ఇది లేదు అది లేదని నా దాకా రానికూడదు. మీకు ఏమేమి కావాలో ప్రాబ్లం ఉన్నప్పుడు చెప్పండి, నేను కూడా ఏం కావాలో చెప్పి చేయిస్తాను. బట్ క్లయింట్స్ అనేవాళ్ళు ఎవరు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడి మళ్ళీ నా దాకా రాకూడదు. అది లేదు ఇది లేదని అది చూసుకోండి. రికార్డ్ ఇప్పుడు నేను చెక్ చేసి ఏం చేసేది? ఓకే ఓకే. ఏవే ఉన్నాయమ్మా ఇప్పుడు మీ దగ్గర స్టాక్? డెటాల్ 2 అంటే 2 లీటర్సా? సరిపోతుందా 2 లీటర్స్? 1 వీక్. ఓకే, కాటన్ రోల్స్ 2, ప్లాస్టిక్ బ్యాగ్ 1 అంటే సరిపోతుందా? 1 ప్లాస్టిక్. ఓకే, ఏదైనా కూడా కంప్లైంట్స్ రాకుండా మీరు స్టోర్ ఇన్ఛార్జ్ ఉండేవాళ్ళు స్టాక్ తక్కువ ఉంటే ఏమన్నా ఏం సమస్య? వస్తుంది 7,000 వస్తుంది. ఏ వాటిలో ఉండేది మీరు? సంతపేటనా? అక్కడ నేను ఓకే, పెన్షన్ అయితే వస్తుంది. వికలాంగుడి కింద నీకు డాక్టర్ సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పినారా? సరే, మీ వార్డు వాళ్ళ దగ్గర నుండి ఆ సర్టిఫైడ్ పలానా వాళ్ళ దగ్గర తీసుకొని నేను ఇమ్మని చెప్తాను. వార్డ్ నెంబర్ సార్? లేదా హౌస్ నెంబర్ కాదు, వార్డ్ నెంబర్. చూసారా? సెకండ్ టైం వచ్చినావా? మరి ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు? ఇంజెక్షన్ చేశారా? ఇప్పుడు వచ్చి టాబ్లెట్ రాయిచ్చినాడు. ఓకే, డ్రెస్సింగ్ అంతా రాయిచ్చలేదు. డ్రెస్సింగ్ చేయాలా ఇప్పుడు? కానీ చేయలేదా? దాని ఏం రాసిలేదు. అదే దాని ఏం రాయలేదంట. వాళ్ళని అడిగితే రాయలేదు కాబట్టి చేయము అన్నారా? ఏదో స్లిప్ రాస్తే కానీ చేయమని చెప్పారా? ఇప్పించినారు, డ్రెస్సింగ్ అయితే ఏం రాయలేదు వాళ్ళు. అదంటే అడగండి, ఎందుకంటే డాక్టర్ డ్రెస్సింగ్ చేయమంటాడు ఆ ప్రాబ్లం కి. మళ్ళీ ఆరదు మధ్యలో. ఇప్పుడు నీకు ఎవరైతే చెక్ చేసినారో వాళ్ళైతే డ్రెస్సింగ్ చేయమని చెప్పలేదా? మరి అట్లయితే చూడు, అది ఇంకా ఏమైనా సీమ్ పడితే అప్పుడు రా. అప్పుడు వాళ్ళు చేయనప్పుడు నాకు చెప్పు. తీసుకున్న వాళ్ళు అడగ తీసుకునేది. గవర్నమెంట్ హాస్పిటల్ అండర్ PPA కింద అపోలో వారితో ఇది నడుస్తుంది కాబట్టి మనకున్న 1-6 కంప్లైంట్స్ పైన ఈరోజు జనరల్ విజిట్కి వచ్చాం. మేము కూడా ప్రజల్ని కానీ వచ్చిన పేషెంట్స్ని అలాగే హాస్పిటల్ని కూడా జనరల్గా చెక్ చేసుకొని పోదామని వచ్చా. సో ప్రజలు వాళ్ళు ఏమి అనేది చెప్తున్నారు. మీరు కూడా మీడియా వాళ్ళు ఏదన్నా అంటే మీ దృష్టికి వచ్చింది ఏదన్నా ఉండి కంప్లైంట్గా చెప్తే మేము సర్టెన్ అపోలో హాస్పిటల్కి సంబంధించిన యాజమాన్యం ఉంది కాబట్టి వారితో మాట్లాడి ఎమ్మటే క్లియరెన్స్ చేసేకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ గుర్తించడం అంటే స్కానింగ్ ప్రాబ్లం ఉండింది అని ఎక్కువ వచ్చింది కాబట్టి ఇప్పుడు మేము దాన్ని స్కానింగ్ గురించి చెక్ చేసి బయటకు రెఫర్ చేయకుండా ఇక్కడే చేయమని అపోలో యాజమాన్యానికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. ట్రీట్మెంట్ ఎలా ఉన్నా
ట్రీట్మెంట్ చేస్తున్నారు ఇప్పటికైతే. ఇంకా నేనంటే ఈరోజు జనరల్గా ఫస్ట్ విజిటే కాబట్టి చాలా వరకు పేషెంట్స్ దగ్గరికి ఇప్పుడే వెళ్తున్నాం, అంటే హాఫ్ కంప్లీట్ అయింది. సో ఇంకా కూడా ఇలా నెలలో ఒక రోజు విజిట్ పెట్టుకొని మేము ఇప్పుడు వచ్చిన దానికి మళ్ళీ నెలకు వచ్చేటప్పటికి ఏం ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి, టాయిలెట్స్ కావచ్చు, లోపల అన్ని రకాల వసతులు ప్రజలకు ఏం అందుతున్నాయి ఇప్పుడు చూసిపోతాం. కాబట్టి నెక్స్ట్ విజిట్ వచ్చేటప్పటికి వాళ్ళల్లో చేంజెస్ రాకపోతే అప్పుడు వీల్ హ్యావ్ ఎ డిస్కషన్. థ్యాంక్ యూ. అదే ఇప్పుడు ఏవైతే ప్రజల దగ్గర నుండి మాకు అది వచ్చిందో కాబట్టి మేము ఇక్కడ ఇన్స్పెక్ట్ చేయడానికి వచ్చినాము. ఇప్పుడు అపోలో యాజమాన్యంతో ఉన్న సమస్యల పైన డిస్కషన్ అయితే చేస్తాము. ఈ 1 month ఆఫ్ టైంలో వాళ్ళు చేంజెస్ చేసుకోకపోతే దెన్ విల్ హ్యావ్ ఏ డైరెక్ట్ కాల్ టు సీఎం గారికి రెఫర్ చేస్తాం ఇక్కడ మనకున్న సమస్యల పట్ల, ఇక్కడ జరుగుతున్న దీనిపైన. సో ఈరోజు ఫస్ట్ విజిటే కాబట్టి నేను కూడా అన్ని అండర్స్టాండ్ చేసుకునేకి, ప్రజలు ఏం సమస్యలను అడుగుతున్నాం, వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతున్నారు, డాక్టర్స్ని మాట్లాడుతున్నాం, ఇక్కడ ఏం షార్టేజ్ ఉందో కూడా ఒక డిస్కషనే కాబట్టి ఇది ఫస్ట్ టైము. చూద్దాం వాళ్ళు ఏం మళ్ళీ రెస్పాండ్ అయ్యి నెక్స్ట్ టైంకి. చిన్న కేసులో రెఫర్ చేస్తున్నారు తిరుపతికి కానీ అందుకే కదా వచ్చాం ఈరోజు. ఇంకా మేము అసెంబ్లీకి వెళ్ళి ప్రమాణ స్వీకారం చేయకుండా కూడా ప్రజలు నా దగ్గరికి వచ్చి చెప్పిన కంప్లైంట్స్ పైన ఈరోజు సడన్ విజిట్కి వచ్చాము. వాళ్ళు కూడా వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏం చెప్తారో చూస్తా, ప్రజల సమస్యలన్నీ విన్నాను కాబట్టి వారితో డిస్కస్ చేసి వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోకపోతే తర్వాత వీల్ హ్యావ్ ఏ ఇది అనేది కదా, మనం కూడా ఒక ఎక్స్క్యూజ్ అనేది ఉండాలి ప్రతి దీంట్లో. చూద్దాం ఈ రోజు వరకు వాళ్ళేమి ప్రజలు నాకు వచ్చిన కంప్లైంట్స్ పైన ఏం చేంజ్ చేసుకుంటారనేది కొద్ది టైం ఇచ్చి హాస్పిటల్ యాజమాన్యానికి కూడా మళ్ళీ ఇంకొక పర్యటనకి చూద్దాం. మీరు కూడా మీడియా వాళ్ళు ఇక్కడ ఎవరైతే వచ్చి ఏవేవి సంబంధిత పరీక్షలకు వస్తారో వాళ్ళకి ఎలా చేస్తున్నారు అనేది మీరు కూడా ఒక బైట్స్ రూపంలో తీసుకుంటే ప్రజల స్పందన, హాస్పిటల్ యాజమాన్యం రెండింటి పైన మళ్ళీ మనం ఒక అవగాహన చేసుకొని 1 month అవకాశంలో ఏం చేస్తారో చూద్దాం. రైట్.